అందరికీ నమస్కారం. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో వైష్ణవ సన్యాసి రామానుజాచార్యుల 900 ఏళ్ల నాటి శరీరం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఇది రాతి విగ్రహం కాదు, వాస్తవమైన శరీరం. కర్పూరం మరియు కుంకుమ పువ్వుల సహాయంతో ఎటువంటి రసాయనాలు లేకుండా సంరక్షించబడింది. ఇది శాస్త్రవేత్తలకు కూడా ఆశ్చర్యపరుస్తుంది. హిందూ ధర్మశాస్త్రం గురువుకు పెద్దపీట వేసింది. భగవంతుని చేరుకోవడానికి సులువైన మార్గం గురువును ఆశ్రయించడమే అని సనాతన ధర్మం చెబుతుంది. వ్యాస భగవానుని నుంచి ఆదిశంకరుల వరకు ఎందరో గురువులు భరత భూమిపై ధర్మ సంస్థాపన కోసం ఎనలేని కృషి చేశారు. వారిలో విశిష్టాద్వైత ప్రబోధకుడు రామానుజాచార్యులు కూడా ఒకరు. పూజ్య గురువులు రామానుజాచార్యులు నేటికి సజీవంగా ఉన్నారని భావించే ప్రదేశం ఎక్కడుంది? ఆ వివరాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. భగవద్భక్తుడు రామానుజాచార్యులు వేదానికి సరైన అర్థం చెప్పి విశిష్టాద్వైత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు రామానుజాచార్యులు. రామానుజులు క్రీస్తు శకం 1017వ సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ పెరంబుదూరులో జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. ఆయన జీవితకాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు. మహాజ్ఞాని. ఒకానొక సమయంలో కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం విష్ణువు రూపానిదా, శివ రూపానిదా అని వైష్ణవులకు, శైవులకు మధ్య ఏర్పడిన వాదోపవాదాలకు రామానుజాచార్యులు పరిష్కారం చూపించారు. తిరుమల స్వామివారి గర్భాలయంలో శంకుచక్రాలు ఉంచగా తెల్లవారి చూసేసరికి స్వామి వాటిని ధరించి కనిపించడంతో ఈ సమస్య సులువుగా పరిష్కృతమయ్యింది. స్వామి ధరించిన శంకుచక్రాలతో శివకేశవుల అభేద భావం ప్రస్ఫుటమైంది. అంతేకాదు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని నిత్య కైంకర్యాలు, సేవలను కూడా రామానుజాచార్యులు నిర్ణయించారు. శివైక్యం. ఇలా సమభావన, సహజీవన, సమతాభావాలు ప్రతిపాదించిన రామానుజులు క్రీస్తు శకం 11-12 శతాబ్దాల మధ్య శ్రీరంగంలో శరీరాన్ని విడిచిపెట్టారు. మరణానికి ముందు రామానుజులు తమ శిష్యులను పిలిచి తాను త్వరలో శ్రీమన్నారాయణ సన్నిధికి చేరుకోనున్నట్లు తెలిపారు. దానితో శిష్యులు దుఃఖంతో తమను విడిచి వెళ్ళవద్దంటూ రామానుజులను ప్రార్థించారు. వారి దుఃఖాన్ని చూసిన రామానుజులు మరో 3 రోజులు భూమిపై ఉండేందుకు అంగీకరించారు. శ్రీరంగంలో కైవల్యం. మరణానికి ముందు 3 రోజుల పాటు రామానుజులు శ్రీరంగ క్షేత్రంలో దివ్య ప్రబంధం పారాయణ చేస్తూ చివరి రోజు తన గురువైన యమునాచార్యులు పాదపద్మములకు